సువాసనలు గుబాడిస్తుంటాయి ఆ పాదాలు, వాటికి సహజంగా ఉంటుంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు, జుత్తుకి ఎంత చక్కగా ఉంచుకుందామన్నా జుత్తు దుర్వాసన వస్తుంది, అసలు వెంట్రుక దూష్యం. అదే అమ్మవారి జుత్తు అయితే దునూతుధ్వంతం నస్తులితలిదిందీవరవనం ఘనస్నిగ్ధశ్లక్షణం చిగుర నికురంబం తపసివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సువనసో వసంతస్మిన్ మన్యే వలవధనమాటి విటపినా. సువాసనలతో ఉంటుందిట. ఎంత సువాసన అంటే దేవలోకంలో ఉండేటటువంటి చెట్లు పువ్వులు పూసి, అబ్బా మా వాసన దేవతలందరూ కోరుకుంటారు, కానీ అమ్మవారి కొప్పుకున్న సువాసన మేము చూడాలి, మమ్మల్ని అమ్మవారి కొప్పులతో ఊరుకుంటే బాగుండు అనుకుంటాయిట, అంత సహజ సుఖం. అలా విష్ణువు యొక్క పాదములకు సహజమైన పరిమళం ఉంది. అది పరిమళ పరిభోగ సచ్చిదానందే. సచ్చిదానందము ఘనమై విష్ణువుగా వస్తే ఆ పాదముల మీద నీ మనసు పంచేంద్రియములతో నువ్వు షట్పదివై ఒక్కసారి వాలి చూడు, నువ్వు మళ్ళీ 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 దాన్ని కోరుకుంటావు. ఇదే శివానంద లహరిలో శంకరాచార్యుల వారు అద్భుతంగా వర్ణిస్తారు. ఒకసారి నిజంగా మానసికంగా మీరు అలా భావన చెయ్యండి, ధ్యానం చేస్తే శ్రీ మహావిష్ణువు మీ ఎదురుగుండా వచ్చి నిలబడ్డారనుకోండి. జలధర రేహు నాజాను చతుర్బాహు సరసీరు హక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిమాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహార్ మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగట వరకిరీటు. అటువంటి స్వామి ఎదురుగుండా వచ్చి శంఖచక్ర గదాపద్మాలతో పట్టుపీతాంబరం కట్టుకుని మెడలో వైజయంతిమాల వేసుకుని కౌస్తుభంతో శ్రీవత్సవన్న పుట్టుమచ్చతోటి రత్నఖచితమైన కిరీటంతో వాడవి పద్మాల మాలతోటి వచ్చి మీ ఎదురుగుండా నిలబడ్డాడు అనుకోండి. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై అపుంచి మందమధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథుడు అంటారు పోతన గారు. నోట మాట రాదు, ఇవో పొడి పొడి మాటలు మాట్లాడి స్వామి ఒక్కసారి మీ పాదాలు పట్టుకోవద్దా అని అడిగారు అనుకోండి. మనకి ఎవరైనా మహాత్ములు కనపడితేనే కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి వారు కనపడ్డారనుకోండి, ఒక్కసారి ఆ పాదాల ముందు తలపెట్టి నమస్కరించాలని అనిపిస్తుంది కదా. శ్రీ మహావిష్ణువే కనపడితే ఆయన పాదాలు పట్టుకోవాలనిపించదు. ఎవరు పట్టుకుంటారు? లౌకికంగా దొరకవు. పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాల జంట కంటి అంటాడు అన్నమయ్య. అది ఒక్క యోగమనందున్నవాడు మాత్రమే పట్టుకోగలడు. అడిగితే పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి నిలబడినటువంటి స్వామి ఇలా ఒక ఆసనం వేసి కూర్చోండి స్వామి అన్నారు అనుకోండి. ఆయన కూర్చుంటే స్వామి ఒక్కసారి మీ పాదాలు నా చేతిలోకి ఇవ్వండి అని అడిగితే తప్పకుండా మీరు బలవంతంగా తీసుకుంటారా ఆయన పాదాలు చేతిలోకి? తీసుకోలేరు. ఆయన పెట్టాలి పాదాలు.